హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా డే వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసేయండి. సో ఇది వచ్చేసి వెడ్నెస్డే నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే మీరు వీడియోకి చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో వెడ్నెస్డే మార్నింగ్ నేనైతే 6కి అయితే లేచానండి. లేచిన తర్వాత సెల్లార్లు అయితే క్లీన్ చేస్తారు కదా, సో తను క్లీన్ చేసి వెళ్ళిన తర్వాత నేను బయట అయితే ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను. 5 చుక్కలు 3 వచ్చే వరకు చుక్కలు కూడా చెప్పేశాను. సో ఈ ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఈ ముగ్గు చాలా సింపుల్ కదా, మీ అందరికీ ముగ్గురు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ నాకైతే ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం బాగా అలవాటండి. నేను లేని పక్షాన అయితే కుదరదు, కానీ నేనుంటే మాత్రం ఎంత పనున్నా ఎర్లీ మార్నింగ్ ముగ్గు అయితే వేస్తానండి. ఇంటి ముందు వర్షం రాని ముగ్గు చెరిగిపోయి మళ్ళీ ముగ్గు వేస్తాను, అంతేగాని ఇంటి ముందు ముగ్గు లేకుండా అయితే ఉంచనండి. సో ఏదో నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు అయితే ఈ విధంగా వేస్తాను. ముగ్గు అయితే చాలా బాగుంది కదా, చాలా సింపుల్గా ఉంటుంది. మనం అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి బాగా ఈజీగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ముగ్గు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ మనం ఇదే ముగ్గు సన్నని ముగ్గుతో వేస్తే ఇంకా నిండుగా ఉంటుంది. నాది ఇక్కడ చాక్ పీస్ కదా, సో అందుకని చెప్పేసి అంత నిండుగా అనిపించకపోవచ్చు. అది ముగ్గుతో వేయడం వల్ల ఏంటంటే గాలికి ముగ్గు ఎగిరిపోతుందండి, చెరిగిపోతుంది. సో అందుకని చెప్పేసి ముగ్గుతో అయితే వేయట్లేదు. ప్లస్ అపార్ట్మెంట్ కదా, ఎక్కువ నడుస్తూ ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి ఇంకా ముగ్గు అయితే ప్రిపేర్ చేయను, చాక్ పీసే పెడతానండి. ఈ చాక్ పీస్ అయినా మనం నైట్ వాటర్లో వేసేసి నానబెడితే మనకి ముగ్గు అనేది నిండుగా ఉంటుంది, చక్కగా తడి చాక్ పీస్తో పెట్టడం వల్ల. సో చూసారు కదా, ముగ్గు అయితే అయిపోయింది. ఇంకా తర్వాత ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. మొత్తానికి ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేశాను కదా, ఇంకా ఇంట్లో వర్క్ అంటే ఏముంటుంది తెలుసు కదా. ఇంకా పిల్లలకి స్కూల్ అయితే ఓపెన్ అయిపోయినాయి కదా, వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. సో ఇంకా కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ముగ్గు పెట్టిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసి బెడ్షీట్లు అవన్నీ ఫోల్డ్ చేసేసి వచ్చాను. సో వీడియో నచ్చితే అందరికీ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న లైక్ ఇవ్వండి, అండ్ అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకైతే కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ చేద్దామా. ఎర్లీ మార్నింగ్ నాకు 5:50కే నాకు పాలు అనేవి వచ్చేస్తాయి. సో వచ్చేసినాయి కదా, స్టవ్ మీద పెట్టేసి పిల్లలకి పాలు ఇద్దామని చెప్పేసి కాసేస్తున్నా. ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి వచ్చేసి గోరు చిక్కుడుగాయ కర్రీ చేసి సాంబార్ పెడదామని అనుకుంటున్నా. ఇక్కడ గోరు చిక్కుడుగాయ అంటే పెద్దగా ఎవరు ఇష్టపడరు, బట్ ఏంటంటే అప్పుడప్పుడు వెజిటేబుల్స్ కూడా తినాలి కదా అని చెప్పి ఈ గోరు చిక్కుడుగాయ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మా వాళ్ళు అయితే ఎప్పటి నుంచో సాంబార్ పెట్టమని నన్ను అడుగుతున్నారు, హాలిడేస్ అయిపోయి సాంబార్ పెట్టమ్మా అని. సో ఇంకంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం సాంబార్ పెట్టిన లంచ్ బాక్స్లో కుదరదు అని చెప్పేసి నేనైతే పెద్దగా ప్రిపేర్ చేయట్లేదు. సమ్మర్లో పెట్టావు అంటే మే నెలలో పెట్టావు మళ్ళీ పెట్టలేదు అంటుంటే ఇంకా సరే గోరుచిక్కుడుకాయ ఎగురు సాంబార్ బాగుంటుంది కదా, మాకైతే నచ్చిందండి. మరి మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చిక్కుడుకాయ ఎగురు కూడా చాలా మంచిది, పీచు పదార్థం కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇలా గోరుచిక్కుడుకాయ అయితే ఎగురు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వీడియో షూట్ చేయలేదు, హడావిడి అయిపోతుంది కదా, మర్చిపోయాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతీ చేశానండి. చపాతీ చేసి ఇడ్లీ వేశాను. ఇంకా ఇడ్లీ చపాతీ అంటే రెండు ఎందుకు వేసానంటే కొంచెం చపాతీ పిండి ఉంది, కొంచెం ఇడ్లీ పిండి ఉంది. సో దాన్ని అయితే షేర్ చేసుకొని తినొచ్చులే అని చెప్పి కొంచెంగా చేశాను. ఇక్కడ నాకైతే గోరుచిక్కుడుకాయ ఎగురు కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకా సాంబార్కి అయితే కావాల్సినవన్నీ నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఫస్ట్ ఆయిల్లో మగ్గబెట్టుకుంటాను. ఇక్కడైతే పప్పు, కందిపప్పు, పెసరపప్పు, పచ్చెనపప్పు 3 కొంచెం కొంచెం క్వాంటిటీస్లో తీసుకొని కుక్కర్లో అయితే విజిల్స్ వేయించేసాను. ఒక 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా నాకు పప్పు ఉడికేలోపు వెజిటేబుల్స్ కట్ చేసేసి ఆయిల్లో మగ్గబెట్టుకుంటే సాంబార్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో అయితే పెట్టేశానండి. చాలా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ అయితే ఆయిల్లో ఒకసారి మగ్గబెట్టేశాను. పప్పు అయితే ఉడికిపోయింది, వెజిటేబుల్స్ కూడా మగ్గిపోయినాయి కదా. ఇంకా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అఫ్కోర్స్ సాంబార్కి ఐటమ్ అందరికీ వచ్చనుకోండి, ఇంకా
వీడియోలో చూపించడం కోసం నేను పెట్టే సాంబార్ నా రెసిపీ అని చూపించడం కోసం అయితే చెప్తున్నాను. ఏంటంటే ఎవరి స్టైల్లో వాళ్ళు పెడతారు కదా, బట్ నా స్టైల్లో నేనైతే సాంబార్ ఈ విధంగా పెడుతున్నాను. సాంబార్ అయితే చాలా టేస్ట్గా ఉంది. మనం ఒకటే రకం పప్పుతో పెట్టుకునే కంటే ఇలా కొంచెం కొంచెంగా 3 రకాల పప్పులతో పెట్టుకుంటే సాంబార్ అనేది మంచి రుచిగా ఉంది. ఇక నైట్కి అయితే అదే సాంబారే. అండ్ అలాగే సాంబార్తో మా పిల్లలకి ఆమ్లెట్లు అంటే చాలా ఇష్టం. మార్నింగ్కి చిక్కుడుగా ఎగురుంది కదా, సో ఈవినింగ్కి ఆమ్లెట్లు వేసేస్తా. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అయితే కిట్టి పార్టీ ఉందండి, చిన్న కిట్టి పార్టీ. సో కిట్టి పార్టీలో బర్త్డే సెలబ్రేషన్ కూడా అయితే జరిగింది. ఇంకా ఆఫ్టర్నూన్ 3:30కి కిట్టి పార్టీ అయితే స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చేసరికి 6 అయ్యింది. సో కిట్టి పార్టీలో చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. కిట్టి పార్టీ కూడా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా కిట్టి పార్టీలో ఈ మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ నాది, ఆంటీ వాళ్ళది, ఇంకో 2 ఆంటీ వాళ్ళది. ఈ టీ కప్స్ ఇస్తుంది ఆమెది కూడా బర్త్డే అయితే సెలబ్రేషన్స్ జరిపారు. సో అందుకని చెప్పేసి కేక్ కటింగ్ అయితే కట్ చేసాము. కిట్టి పార్టీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో ఆ పిక్స్ కూడా పెడుతున్నాను, చూసేసేయండి. బర్త్డే పిక్స్ అండ్ అలాగే చిన్న చిన్న ఫొటోస్ అయితే దిగాము. ఇలా జరిగిందండి నా డే వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.